The next question, distance of the point 4 comma 6 comma minus 2 from the line. ఈ లైన్ నుంచి డిస్టెన్స్ అడిగాడు. ఈ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ మైనస్ 3 కామా 2 కామా 3. ఇప్పుడు డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఎక్కడి నుంచి ఫ్రమ్ ది లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారల్ టు ది ఈ లైన్కి ప్యారల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ మన డ్రా చేసిన లైన్ ఈ లైన్కి ప్యారల్. అంటే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏమవుతాయో ఈ లైన్ డిఆర్స్ కూడా అవే అవుతాయి. అంటే ఈ లైన్ డిఆర్స్ ఏంటి 3 3 -1 కాబట్టి అప్పుడు ఈ లైన్ డిఆర్స్ కూడా ఏమవుతాయి ప్యారల్ కాబట్టి 3 3 -1. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ చెప్పేయచ్చు మనం. ఏంటి డిఆర్స్ తెలుసు, పాయింట్ తెలుసు కాబట్టి లైన్ ఈక్వేషన్ చెప్పేయచ్చు. సో ఇక్కడ అడిగింది ఏంటి డిస్టెన్స్. సో ఇంతకుముందు మనం చాలాసార్లు చేసాము. ఇక్కడ వేరే మెథడ్ చేసాడు, మీరు కావాలంటే ఇంతకుముందు మెథడ్ చేసేయచ్చు. అంటే ఏంటి ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్. సో ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి ఎక్స్ మైనస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ కదా. సో ఎక్స్ మైనస్ ఆఫ్ -3 అంటే ఎంత ఎక్స్ ప్లస్ 3 బై డిఆర్స్ ఎంత 3. నెక్స్ట్ వై మైనస్ టూ బై డిఆర్ ఎంత అక్కడ 3. నెక్స్ట్ జెడ్ మైనస్ పాయింట్ ఏంటి 3 కూడా పాస్ అవుతుంది. సో జెడ్ -3 బై డిఆర్ ఎంత -1. సో ఈక్వల్ టు టీ అనుకోండి, టీనో మీనో ఏదో ఒకటి అనుకుంటే అప్పుడు XYZ అనే పాయింట్స్ మీకు ఏమొస్తుంది వేరియబుల్ పాయింట్ వస్తుంది. ఆ వేరియబుల్ పాయింట్ మనం ఏమనుకుంటాం క్యూ అనుకుంటాం. సో వేరియబుల్ పాయింట్ క్యూ అనుకుంటే అప్పుడు క్యూ పాయింట్ తెలుసు, ఆర్ అనే పాయింట్ తెలుసు. రెండింటికి ఇట్లాంటి క్వశ్చన్ చాలా వచ్చినాయి ఇప్పటికి. సో ఈ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ వస్తే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే క్యూ అనే పాయింట్ టీలలో వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఆ పాయింట్కి ఈ పాయింట్కి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ రాస్తే లైన్ డిఆర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ లైన్ పర్పెండిక్యులర్ కాబట్టి వాటి డాట్ పెట్టి ఏం కావాలి 0కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు టీ వాల్యూ వస్తుంది. టీ వాల్యూ తెలిస్తే క్యూ అనే పాయింట్ వచ్చేస్తుంది. సో పారామెట్రిక్ పాయింట్లో క్యూ అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మీకు అడిగింది డిస్టెన్సే కాబట్టి డిస్టెన్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పుటాది పర్పెండిక్యులర్ అన్నాడు. సో ఇంతకుముందు మనం చాలా చేసింది పుటాది పర్పెండిక్యులర్ అంటే ఈ పాయింట్ నుంచి లైన్కి పుటాది పర్పెండిక్యులర్ కనుక్కోమన్నాడు. సేమ్. సో ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ప్యారల్గా ఉంటుంది కాబట్టి మనకి ఏంటి పారామెట్రిక్ పాయింట్ రాసేయచ్చు. అంటే లైన్ ఈక్వేషన్ ఏంటిది ఎక్స్ మైనస్ ఆఫ్ -1 ఎక్స్ ప్లస్ 1/2 అలాగే y -1/5 అలాగే జెడ్ మైనస్ ఆఫ్ -1 ఎంత జెడ్ ప్లస్ 1/-1 ఈక్వల్ టు టీ అనుకుంటే టీనో ల్యాండా అని అనుకుంటే అప్పుడు ఈ పాయింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్ తెలుసు. నెక్స్ట్ ఈ రెండు పాయింట్స్కి డిఫరెన్స్ చూస్తే పిఎం డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ లైన్ డిఆర్స్ తెలుసు. ఈ లైన్ డిఆర్స్ ఏంటి ఇవి డాట్ ప్రేట్ చేస్తే 0 చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది లాంబ్డా వాల్యూ వచ్చేస్తే అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే పుట్టాది పర్పెండిక్యులర్ వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇప్పటివరకు చాలా వచ్చినాయి. సో ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఇక్కడ అడుగుతుంది రిలేషన్స్ ఏది సాటిస్ఫై అయితే అది ఆన్సర్. సెకండ్ వన్ సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ లెట్ ఇమేజ్ ఆఫ్ ది 1,0,7 ఇన్ ది లైన్. సో ఈ లైన్ ఏంటి లైన్ ఈక్వేషన్ తెలుసు. సో ఈ లైన్ ఏంటి పాసింగ్ త్రూ x -0. సో ఇదేంటి ఇక్కడ ఏం లేదంటే -0 అన్నట్టు. అంటే పాసింగ్ త్రీ పాయింట్ ఈ లైన్ ఏమవుతుంది 0, 1 అలాగే z-1 అంటే ఎంత 2. సో ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి XYZ కోఎఫిషియెంట్స్ ఆల్రెడీ 1 ఉన్నాయి కాబట్టి లైన్ డిఆర్స్ ఏంటి 1 2 3. సో ఇప్పుడు మనకి ఏం కావాలి ఇమేజ్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ కావాలి. సో మనం ఏం చేస్తాం ఫస్ట్ పారామెట్రిక్ పాయింట్ ఈ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ ఇంతకుముందు చూసాం కదా ఏంటి లైన్ ఈక్వేషన్. సో ఇక్కడే ఉంది, ఎందుకు ఇది అంత అవసరం లేదు, ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్ ఉంది కాబట్టి ఈక్వల్ టు టీ ఆర్ ల్యాండా అనుకుంటారు. సో దీన్ని ల్యాండా అనుకుంటే అప్పుడు ఏంటి XYZ మీకు పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. అంటే x ఈక్వల్ టు ల్యాండా, y ఈక్వల్ ఎంత 2 లాంబ్డా ప్లస్ 1 అండ్ ఇది ఈక్వల్ చేస్తే z ఈక్వల్ ఎంత 3 లాంబ్డా ప్లస్ 2. సో ఇది వచ్చేస్తుంది పారామెట్రిక్ పాయింట్. అది ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్ మనం ఎమ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు పిఎం డిఆర్స్ కనుక్కుంటాం. పి తెలుసు, ఇది ఎమ్, ఇది పి. సో ఈ పాయింట్కి ఈ పాయింట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేస్తే ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ లైన్ డిఆర్స్ తెలుసు. సో ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1 2 3 వాటి డాట్ ప్రేట్ ఏం కావాలి 0 చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు మీకు పుట్టాది పర్పెండిక్యులర్ వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పుట్టాది పర్పెండిక్యులర్ వస్తుంది. ఓకే అంతవరకు అయిపోయింది. సో ఇక మనం మొత్తం కంప్లీట్ అవ్వలేదు. పుట్టాది పర్పెండిక్యులర్ చేసాం. పుట్టాది పర్పెండిక్యులర్ ఇమేజ్ కదా ఆల్ఫా బీటా గామా అంటే ఏంటి ఇమేజ్ కాబట్టి దీనికి రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కొని పుట్టాది పర్పెండిక్యులర్ దీనికి ఈక్వేట్ చేస్తారు. సో ఈ రెండింటికి అంటే ఆల్ఫా ప్లస్ 1/2 ఈక్వల్ టు 1 అలాగే బీటా ప్లస్ 0/2 ఈక్వల్ టు 3 గామా ప్లస్ 7/2 ఈక్వల్ టు 5 చేసేస్తే మీకు క్యూ అనే పాయింట్ వచ్చేస్తుంది, ఇమేజ్ వచ్చేస్తుంది.
ఇమేజ్ కనుక్కుంటే 163 వస్తుంది. ఒక లైన్ గురించి అడుగుతున్నాడు. ఆ లైన్ ఏంటి? పాసింగ్ త్రూ ఆల్ఫా కామా బీటా కామా గామా. అంటే ఆల్ఫా అంటే 1, బీటా అంటే 6, గామా అంటే ఎంత 3. నెక్స్ట్ ఇప్పుడు లైన్ ఈక్వేషన్ కావాలంటే లైన్ డిఆర్స్ తెలియాలి. సో డిఆర్స్ తెలియాలంటే ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఏం చేస్తుందంటే ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందో ఇవ్వలేదు, కానీ వై యాక్సిస్ తో 2π/3 చేస్తుంది, జెడ్ యాక్సిస్ తోటి 3π/4 చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందో తెలీదు, దాన్ని కాస్ ఆల్ఫా అనుకుందాం. ఒక లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా, వై యాక్సిస్ తోటి బీటా, జెడ్ యాక్సిస్ తో గామా చేస్తే ఆ లైన్ డీసీస్ ఏమవుతాయి? కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అవుతాయి. అలాగే ఇప్పుడు ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకుంటున్నాం. ఇప్పుడు డీసీస్ రాయాలంటే సో ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా. నెక్స్ట్ వై యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత? 2π/3 అంటే కాస్ 2π/3. నెక్స్ట్ కామా జెడ్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఎంత? కాస్ ఆఫ్ 3π/4. ఇవేంటి? డీసీస్ ఆఫ్ ది లైన్. ఈ లైన్ డీసీస్, డైరెక్షన్ కోసైన్స్. డీసీస్ అన్న డిఆర్స్ అన్న ఒకటే, కాబట్టి తేడా ఏంటి? డీసీస్ లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది, కాబట్టి డీసీస్ అన్న డిఆర్స్ అన్న ఒకటే. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ రాయాలంటే ఏం రాస్తాం? x minus x1/a, y minus y1/b, z minus z1/c. ఏబిసిలు ఏంటి? డిఆర్స్. వాటి ప్లేస్లో డీసీస్ పెట్టుకున్నా కూడా ఏం కాదు. సరే, ఇప్పుడు ఇది డీసీస్ అయితే మీకు ఒక కండిషన్ తెలుసు, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ డీసీస్ ఎంత? 1 అని. సో దీన్ని ఎల్ అనుకుందాం. సో అప్పుడు ఏంటి? L². సో దీని ఆన్సర్ ఎంత? కాస్ ఆఫ్ 2π/3. సో ఎంత? -1/2. నెక్స్ట్ కాస్ ఆఫ్ 3π/4 -1/√2. సో ఇప్పుడు డీసీస్ అయితే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే L² -1/2² 1/4. నెక్స్ట్ 1/√2² ఎంత? 1/2 ఈక్వల్ టు ఎంత? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎంత? డీసీస్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ 1. సో ఇప్పుడు దీని నుంచి మీకు L² వాల్యూ వస్తుంది. L² వాల్యూ 1/4 అయితే అప్పుడు L ఈక్వల్ టు ఎంత? +or-1/2 అవుతుంది. సో L ఈక్వల్ టు +or-1/2. L అంటే ఏంటి ఇక్కడ? కాస్ ఆల్ఫా. అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి? +or-1/2. సో +1/2 తీసుకుందామా, -1/2 తీసుకుందామా అంటే ఇక్కడ ఆల్ఫా అనేది ఏమన్నాడు? అక్యూట్ యాంగిల్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ తోటి అక్యూట్ యాంగిల్ అన్నాడు. ఎక్స్ యాక్సిస్ తోటి అక్యూట్ యాంగిల్ అయితే అప్పుడు కాస్ ఆల్ఫా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అబ్ట్యూస్ యాంగిల్ అయితే నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ +or- ఉంది కాబట్టి అక్యూట్ యాంగిల్ కాబట్టి కాస్ ఆల్ఫా అనేది ఏం కావాలి? పాజిటివ్ అవ్వాలి. కాబట్టి కాస్ ఆల్ఫా ఈక్వల్ ఏం తీసుకుంటాం? 1/2. అంటే అప్పుడు L ఈక్వల్ ఎంత? 1/2. సో L వాల్యూ వచ్చేస్తుంది. అంటే అప్పుడు L వాల్యూ ఎంత? 1/2. అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి? డీసీస్ ఏంటి? 1/2. L వాల్యూ ఎంత? 1/2. నెక్స్ట్ ఇదేంటి? -1/2. నెక్స్ట్ ఏంటి? 1/√2. సో ఇప్పుడు లైన్ పాసింగ్ త్రూ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ డీసీస్ కానీ డీసీస్వి, డీసీస్ అన్న డిఆర్స్ అన్న ఒకటే. సో ఆ లైన్ డీసీస్ తెలుసు అంటే డిఆర్స్ తెలుసు, కాబట్టి ఈ పాయింట్ తెలుసు, డిఆర్స్ తెలుసు, కాబట్టి ఆ లైన్ ఈక్వేషన్ రాసేయచ్చు కదా. కాబట్టి లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? x - 1/1/2. సో ఇక్కడ మళ్ళీ ఒకటి చూడండి, ఇక్కడ ఇవేంటి? ప్రపోర్షనల్ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఫ్రాక్షన్స్ ఎందుకు అనుకుంటే మీరు ఏంటి? ఫ్రాక్షన్స్ వద్దు అనుకుంటే ఇవేంటి? డీసీస్ కదా. సో దీన్ని ఏదైనా కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. సో జనరల్గా ఏం చేస్తామంటే ఫ్రాక్షన్స్ వద్దు అనుకున్నప్పుడు ఎల్సిఎం ఆఫ్ ది డినామినేటర్స్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసారనుకోండి 1/2 × 2 2 అవుతుంది. సారీ 1/2 × 2 ఎంత? 1 అవుతుంది. అలాగే -1/2 × 2 ఎంత? -1 అవుతుంది. అలాగే 1/√2 × 2 అంటే √2 అవుతుంది. సో ఇవేంటి? డీసీస్, ఇవేంటి? డిఆర్స్. తేడా ఏంటి? డీసీస్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1, దానికి ప్రపోర్షనల్, డీసీకి ప్రపోర్షనల్ ఉన్నవన్నీ కూడా డిఆర్సే. ప్రపోర్షనల్ అంటే ఏంటి? దీని కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ చేసి వచ్చేవన్నీ కూడా ప్రపోర్షనలే. సో దానికి ప్రపోర్షనల్ ఉన్నవన్నీ కూడా డిఆర్సే, కాబట్టి ఇవేంటి? డిఆర్స్. కాబట్టి లైన్ డిఆర్స్ ఏంటి? అప్పుడు ఈక్వేషన్ రాయాలంటే x - x1/dr ఎంత? 1. అలాగే y - 6 సో ఇక్కడ ఏంటి? -1. అలాగే నెక్స్ట్ z - 3 ఇక్కడ dr ఎంత? √2. సో √2నా -√2నా సరే చూసుకోండి. సో -1/√2 కదా, సో -√2 అది. సో -√2. సో లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఏంటి? సో ఇక్కడ ఇచ్చిన పాయింట్స్, ఏ పాయింట్స్ ఈ లైన్ మీద ఉంటుంది అన్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ మనకి ఈ లైన్ ఏది సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకుంటారు. అంటే ఈ లైన్ని ఏ పాయింట్ సాటిస్ఫై అవుతుందంటే సో ఈ పాయింట్ సాటిస్ఫై అవుతుందంటే ఏంటి? థర్డ్ పాయింట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, x+లో 3 రాస్తే ఈ పాయింట్ రాస్తే మొత్తం సేమ్ రావాలి. అంటే 3 - 1. సో 3 - 1 ఎంత? 2. నెక్స్ట్ y వాల్యూ ఎంత? 4. 4 - 6. 4 - 6 అంటే -2/-1. అలాగే నెక్స్ట్ ఇదేంటి? 3 - 3 క్యాన్సిల్ అయిపోతుంది, -2√2 వస్తుంది. సో -2√2/-√2.
సో క్యాన్సిల్ అయిపోతే చూడండి అన్నీ కూడా సేమ్ వస్తున్నాయి 2 2 2 సాటిస్ఫై అయింది కదా. సో అన్నీ సేమ్ రావాలి. సో అంటే ఈ పాయింట్ ఏంటి, C3 అనే పాయింట్ ఈ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాం. సో అందులో ఏ పాయింట్ దాన్ని సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకుంటే థర్డ్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కనుక్కున్నాం, ఇమేజ్ గుండా ఈ పాయింట్ అంటే ఇమేజ్ వరకు కామన్ కాన్సెప్టే. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఇమేజ్ గుండా పాస్ అవుతూ ఆ లైన్ డిఆర్స్ ఇవ్వకుండా ఎక్స్ఎక్స్ తోటి ఎంతో చెప్పలేదు, వైయాక్సిస్తో ఇచ్చాడు, జెడ్ యాక్సిస్తో ఇచ్చాడు, ఎక్స్ఎక్స్తో తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకుంటే అప్పుడు ఇవేంటి డిసిస్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 చేసేస్తే అప్పుడు మీకు ఎల్ వాల్యూ వస్తుంది. అప్పుడు లైన్ డిసిస్ వచ్చినాయి. దానికి ఏమైనా సమ్ కాన్స్టెంట్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే డిఆర్స్ వస్తాయి. సో అంటే డైరెక్ట్ డిసిస్ కూడా రాయొచ్చు కానీ ఇట్లా మన ఫ్రాక్షన్స్ వద్దు, మన క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి 2 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం. అప్పుడు లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఈ పాయింట్ తెలుసు, లైన్ డిఆర్స్ తెలుసు, లైన్ ఈక్వేషన్ ఇదే కదా. సో ఆల్ఫా బీటా గామా పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఇట్లాంటి చాలాసార్లు చేసాం. సో అవే క్వశ్చన్స్ ఇన్ చూసుకోండి చేసేసేయండి. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఫస్ట్ ఏం చేసాం, ఈ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాం, తర్వాత పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటాం, ఆ పారామెట్రిక్ పాయింట్ ఎం అనుకుంటాం, నెక్స్ట్ ఏపీఎం డిఆర్స్ కనుక్కుంటాం, నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ తెలుసు 5 2 3 డాట్ ప్రేట్ చేస్తే 0 వేస్తే మీకు ల్యాండా వాల్యూ వస్తుంది. ల్యాండా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తుంది. సో అట్లాంటివి చాలా చేసాం. సో ఇక్కడ క్వశ్చన్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ క్యూ. సో క్యూ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ క్యూ ఏంటి 0, 2, -2 ఫ్రమ్ ది లైన్. ఒక లైన్ నుంచి అడుగుతున్నాడు. ఆ లైన్ ఏంటి పాసింగ్ త్రూ, ఆ లైన్ ఏంటి పాసింగ్ త్రూ పి. సో పి అనే పాయింట్ ఏంటి 5, -4, 3. సో ఆ లైన్ ఏంటి పాసింగ్ త్రూ పి అండ్ పర్పెండిక్యులర్ టు దీస్ టూ లైన్స్, పర్పెండిక్యులర్ టు దీస్ టూ లైన్స్. అంటే ఫస్ట్ లైన్ ఎలా ఉంది, ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్ టైప్లో ఉంది. సెకండ్ లైన్ ఎలా ఉంది, సో ఇది L1 అనే లైన్ అనుకుందాం. ఇంకో లైన్ ఏంటి L2 అనే లైన్ ఎలా ఉంది అది. సో సి బార్ అనే పాయింట్ కూడా పాస్ అవుతూ డి బార్కి ప్యారల్ ఉంది. సో అంటే ఈ లైన్ ఏంటి ఏ అండ్ సి కూడా పాస్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది, ఈ లైన్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఏంటి ప్యారల్ టు దిస్ వన్, సో బి బార్ ప్యారల్ టు బి బార్. ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ ఎలా ఉంది అంటే ఈ రెండు లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఈ లైన్ డిఆర్స్ ఏంటి L1 అనే లైన్, సో ఇది L1 అండ్ డిఆర్స్ ఏంటి బి బార్. అలాగే L2 అనే లైన్ ఏంటి, ఇది L2 అనే లైన్. సో ఇదేంటి దీన్ని డిఆర్స్ కానీ వెక్టార్స్ కానీ ఆ లైన్ వెక్టార్ ఏంటి డి బార్. మనకు కావాల్సిన లైన్ ఏంటి బీకి డికి పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ టు బి కామా డి. బి క్రాస్ డి కూడా ఏంటి బీకి డికి పర్పెండిక్యులరే కదా, బీకి డికి పర్పెండిక్యులర్ కాబట్టి ఎల్ అనేది బీకి డికి పర్పెండిక్యులరే, బి క్రాస్ డి కూడా బీకి డికి పర్పెండిక్యులర్ అంటే అప్పుడు ఏంటి రెండు ప్యారలే కదా. సో కాబట్టి ఎల్ మనకు కావాల్సిన లైన్ ఎలా ఉంటుంది బి బార్ క్రాస్ డి బార్కి ప్యారల్గా ఉంటుంది. అంటే మనకు కావాల్సిన లైను ఒక డిఆర్స్ వచ్చేస్తాయి. సో ఏంటది -9, సో -9 9. సో కావాల్సిన లైన్ డిఆర్స్. సో మనం ఏంటి దీని ప్రపోర్షన్లోనే డిఆర్స్ ఇంత పెద్ద నెంబర్స్ ఎందుకు అనుకుంటే మనం -9 పెట్టి డివైడ్ చేస్తే 1 1 -1. సో ఇవి డిఆర్స్ అయితే ఇవి కూడా డిఆర్స్ అయితే దాని ప్రపోర్షన్లు ఉన్నాయి కదా. సో మనకు కావాల్సిన లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. సో లైన్ ఏంటి పాసింగ్ త్రూ 5, -4, 3 5, -4, 3 అనే పాయింట్ కూడా పాస్ అవుతుంది. నెక్స్ట్ డిఆర్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ రాసేయచ్చు. సో ఇది లైన్ ఈక్వేషన్. సో ఇప్పుడు పారామెట్రిక్ పాయింట్. సో ఐ కోఎఫిషియంట్ ఏంటి ఇక్కడ పారామెట్రిక్ పాయింట్ అంటే 5 ఐజేకెల్ తీసేయండి 5 ప్లస్ ఏంటి లాంబ్డా. సో 5 ప్లస్ లాంబ్డా. నెక్స్ట్ జే కోఎఫిషియంట్స్ -4 ప్లస్ లాంబ్డా. నెక్స్ట్ కే కోఎఫిషియంట్స్ 3 లాంబ్డా ఇంటూ -1. సో 3 - లాంబ్డా. సో మనకి ఏంటి ఇప్పుడు పారామెట్రిక్ పాయింట్ ఆన్ దిస్ లైన్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇప్పుడు అదేంటి పారామెట్రిక్ పాయింట్ ఏమనుకుంటే మనకు కావాల్సిన పాయింట్ ఎం అనుకుంటే సో అప్పుడు ఎం అనే పాయింట్ తెలుసు, క్యూ అనే పాయింట్ తెలుసు. ఈ రెండింటి డిఫరెన్స్ వేస్తే అప్పుడు ఏమొస్తుంది క్యూఎం డిఆర్స్ వస్తాయి. నెక్స్ట్ ఆల్రెడీ లైన్ డిఆర్స్ తెలుసు. సో రెండింటికి డాట్ పెట్ చేసి 0కి ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి డిస్టెన్స్ ఆఫ్ క్యూఎం. సో ఇంతకుముందు ఆల్రెడీ ఇట్లాంటివి చాలా చేసాం. కాకపోతే తేడా ఏంటంటే సో డైరెక్ట్గా లైన్ ఈక్వేషన్ ఇవ్వలేదు. ఈ లైన్ ఈక్వేషన్ ఇవ్వకుండా ఆ లైన్ ఏంటి రెండింటికి పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి రెండు లైన్స్కి పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి సో మనకు కావాల్సిన లైన్ ఏమవుతుంది అంటే బి బార్ డి బార్ పర్పెండిక్యులర్ అయితే బి క్రాస్ డికి ప్యారల్ అవుతుంది. సో బి క్రాస్ డి కనుక్కుంటే అప్పుడు మనకి కావాల్సిన లైన్ యొక్క డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ పాయింట్ ఇచ్చాడు. అంతకు ముందు డైరెక్ట్గా డిఆర్స్ పాయింట్ ఇచ్చేవాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఇవ్వకుండా
ఈ లైన్ ఎలా ఉంటుంది, ఈ రెండిటికి పర్పెండిక్యులర్ అంటే బి క్రాస్ డికి ప్యారల్గా ఉంది అని తెలిస్తే అప్పుడు మనకి ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. ఆల్ఫా కామా బీటా కామా గామా ఈజ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్. ఇది చాలాసార్లు చేసాం. సో ఈ పాయింట్ ఇచ్చాడు 2, 3, 5. సో మిర్రర్ ఇమేజ్ అబౌట్ ది లైన్. సో ఇది లైన్. సో లైన్ ఈక్వేషన్ తెలుసు. సో ఈ లైన్ ఈక్వేషన్ ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ అంటే మీకు అనుకోవడం తెలుసు. ఫస్ట్ పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కుంటారు. సో ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటి ఈక్వల్ టు టీ అనుకుంటే అప్పుడు ఏంటి మీకు పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఈ ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇంతకుముందులాగా ఏం చేస్తారు, ఎం అనే పాయింట్ తెలుసు, పి అనే పాయింట్ తెలుసు. సో అప్పుడు వాటి డిఫరెన్స్ వస్తే పిఎం డిఆర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2, 3, 4. సో డాట్ ప్రొడక్ట్ చేసేస్తే మీకు ఏమొస్తుంది, లాంబ్డా వాల్యూ వచ్చేస్తే అప్పుడు మీకు ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఎం అనే పాయింట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ ఏమన్నాడు, ఆల్ఫా బీటా గామా అన్నాడు. ఆల్ఫా బీటా గామా. సో దీనికి మిడ్ పాయింట్, ఈ రెండింటికి మిడ్ పాయింట్ అంటే ఇది క్యూ, పీకి క్యూకి మిడ్ పాయింట్ ఎంకి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు క్యూ అనే పాయింట్ వచ్చేస్తుంది. క్యూ అనే పాయింట్ వచ్చేసిందంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వస్తాయి. ఇట్లాంటివి చాలాసార్లు చేసాం, చాలా వచ్చినాయి. చూడండి అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. అదే క్వశ్చన్ సేమ్, మిర్రర్ ఇమేజ్ సేమ్ అలాగే యాస్టీజ్గా. సో 2024 ఇది కూడా అదే వచ్చి ఉంటుంది చూడండి, అదే ఇయర్ చూడండి. ఒక స్లాట్లో వస్తే అలాంటి క్వశ్చనే వస్తుంది అనడానికి ఎంతకంటే ప్రూఫ్ లేదు. చూడండి 2, 3 ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా అంతే సేమ్, కట్ పాయింట్ మార్చాడు అంతే. అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్నాడు, ఇక్కడ కూడా అక్కడ కొద్ది వేరే అడిగాడు సేమ్. అంటే సిమిలర్ క్వశ్చన్స్ అంటే ఈజీగా మెయిన్స్లో ఎంత ఈజీగా సీట్ కొట్టచ్చు అనేది క్లియర్గా అర్థమైపోతుంది మనకి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. పి ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. సో పి అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ టూ లైన్స్. దెన్ షార్టెడ్ డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ది లైన్. సో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ 2 లైన్స్ నుంచి ఈ థర్డ్ లైన్కి షార్టెడ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. షార్టెడ్ డిస్టెన్స్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. సరే దానికంటే బిఫోర్ మనం ఏం కనుక్కోవాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫస్ట్ 2 లైన్స్ కనుక్కోవాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫస్ట్ 2 లైన్స్ ఎలా కనుక్కోవచ్చు. సో ఫస్ట్ దాన్ని ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే, సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఒక మెథడ్ ఏంటంటే ఫస్ట్ లైన్ని లాంబ్డా అనుకుంటే ఫస్ట్ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ కనుక్కోవచ్చు. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఇది వస్తుంది. అలాగే ఈ రెండింటిని ఈక్వేస్తే వై వాల్యూ వస్తుంది, ఈ రెండింటిని ఈక్వేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. సో చాలాసార్లు చేసాం. సో ఈ పారామెట్రిక్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే, సో ఫస్ట్ లైన్ మీద మనకు జనరల్ పాయింట్ కనుక్కుంటే ఆ పాయింట్ అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే ఈ లైన్ మీద మనం ఒక జనరల్ పాయింట్ కనుక్కుంటే అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే సెకండ్ లైన్ మీద కూడా ఉండాలి. కాబట్టి ఆ పారామెట్రిక్ పాయింట్ ఏదైతే వచ్చిందో ఆ పాయింట్ అనేది సెకండ్ లైన్ మీద కూడా ఉంటేనే అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. L1 మీద జనరల్ పాయింట్ ఈజ్ ఆల్సో లైస్ ఆన్ L2 అయితేనే దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇప్పుడు పారామెట్రిక్ పాయింట్ లైన్ 2ని సాటిస్ఫై అవ్వాలి. అంటే లైన్ 2ని సాటిస్ఫై అవ్వాలంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి లైన్ 2 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎక్స్ అంటే ఏంటి, లాంబ్డా ప్లస్ 2 మైనస్ 3/2. అలాగే వై మీన్స్ ఏంటి 5y సెకండ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 5 లాంబ్డా ప్లస్ 4 మైనస్ 2/3. అలాగే ఇది జెడ్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ప్లస్ 2 మైనస్ 3/2. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డాలో ఒక రిలేషన్ ఏమన్నా రెండు ఈక్వేట్ చేయండి, లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో లాంబ్డా వాల్యూ వచ్చేసిన తర్వాత లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో పీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి ఇది. సో రెండో మెథడ్ కూడా రెండు గుర్తుపెట్టుకోండి, ఇది క్యాలిక్యులేషన్ తక్కువ అవుతుంది. రెండో మెథడ్ ఏంటి, సెకండ్ పాయింట్ కూడా పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటాం మ్యూలో. సో ఫస్ట్ లైన్కి పారామెట్రిక్ పాయింట్ ఎలా కనుక్కున్నామో సెకండ్ లైన్ కూడా పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ రెండు పారామెట్రిక్ పాయింట్స్ని ఈక్వేట్ చేస్తాం. ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ ఈక్వల్ వై కోఆర్డినేట్, జెడ్ కోఆర్డినేట్ ఈక్వల్ జెడ్ కోఆర్డినేట్. సో రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సో మీకు ఏంటి ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తారు, వై కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తారు, జెడ్ కోఆర్డినేట్స్ ఈక్వేట్ చేస్తారు. సో వాటి నుంచి ఆ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేస్తే లాంబ్డా అండ్ మ్యూ వాల్యూ కనుక్కోవచ్చు. లాంబ్డా వాల్యూ అయితే ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీ వాల్యూ సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఇట్స్ సేమ్ ఆన్సర్. సో అదొక మెథడ్. సో ఆ మెథడ్ కంటే ఇది కొద్దిగా బెస్ట్, ఎందుకంటే అన్నోన్స్ తొందరగా అయిపోతుంది క్యాలిక్యులేషన్. సో రెండు గుర్తుపెట్టుకోండి, బోత్ మెథడ్స్. సో ఇప్పుడు మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసింది, పి అనే పాయింట్ వచ్చింది. ఇప్పుడు పి అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్ ఏంటి
1, -1, 1 నుంచి ఒక లైన్కి డిస్టెన్స్, ఏ లైన్కి డిస్టెన్స్, సో ఈ లైన్కి డిస్టెన్స్. సో ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి మనకి 4x, ఇది x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్. లైన్ ఈక్వేషన్లో డిఆర్ చెప్పాలంటే XYZ కోఎఫిషియంట్స్ 1 ఉండాలి, కానీ లేవు. కాబట్టి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఆ కోఎఫిషియంట్స్కి ఎల్సిఎం ఎంత, 4కి 2కి 1కి ఎల్సిఎం 4 పెట్టి డివైడ్ చేయండి. 4x/4 ఎంత, సో 4 క్యాన్సిల్ అయిపోతుంది, సో x/1. దీన్ని 4 పెట్టి డివైడ్ చేస్తే 2y/4 అంటే ఎంత, y/2. నెక్స్ట్ జెడ్ని 4 పెట్టి డివైడ్ చేస్తే z/4. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ వచ్చేసింది. సో లైన్ ఈక్వేషన్ ఇంతకుముందు లైన్ ఈక్వేషనే, బట్ ఇప్పుడు డిఆర్ చెప్పొచ్చు. XYZ కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి కాబట్టి, సో డిఆర్స్ ఏంటి 1, 2, 4. సో ఇవి డిఆర్స్. ఐజెక్కలు రాస్తే వెక్టార్. నెక్స్ట్ మనకి షార్టెడ్ డిస్టెన్స్ కావాలంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. షార్టెడ్ డిస్టెన్స్ కావాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. మరి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎలా కనుక్కుంటాము, ఒక లైన్ ఈక్వేషన్, ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈ లైన్ మీద జనరల్ పాయింట్ కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం, ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, దీన్ని ఈక్వల్ టు కే అనుకున్నారనుకోండి, అప్పుడు x ఈక్వల్ టు ఏమొస్తుంది, కే పారామెట్రీ పాయింట్. సో ఈ లైన్ మీద పారామెట్రీ పాయింట్ x ఈక్వల్ టు కే. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ ఇస్తే y ఈక్వల్ టు 2k. నెక్స్ట్ ఈ రెండు ఈక్వేట్ ఇస్తే z ఈక్వల్ టు 4k. సో ఈ పారామెట్రీ పాయింట్ వచ్చింది. సో అంటే ఏంటి, అది జనరల్ పాయింట్ ఆన్ దిస్ లైన్. సో ఆ జనరల్ పాయింట్ ఏమనుకుంటాం, మనకి ఏదైతే కావాలో దాన్ని అనుకుంటాం. సో క్యూ అనుకుంటాం. సో ఇప్పుడు క్యూ అనే పాయింట్ వచ్చింది, పారామెట్రీ ఫామ్లో వచ్చింది. నెక్స్ట్ పి అనే పాయింట్ ఆల్రెడీ తెలుసు, క్యూ అనే పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేలో ఉంది. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఇస్తే ఈ పీక్యూ డిఆర్స్ వస్తాయి. సో ఇవి పీక్యూ డిఆర్స్. ఇప్పుడు పీక్యూ అనేది ఎలా ఉంది, ఈ లైన్కి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి పీక్యూ డిఆర్స్కి ఈ లైన్కి డిఆర్స్కి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి పీక్యూ డిఆర్స్ ఇవి. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1 to 4. సో 1 to 4కి దీనికి డాట్ ప్రోడక్ట్ చేసేస్తాం, 0కి క్యూ వేస్తే కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి క్యూ అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ అడిగింది ఏంటి, పాయింటా పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాదు, డిస్టెన్స్. కాబట్టి ఇప్పుడు కే అనే పాయింట్ వచ్చేసింది కాబట్టి కే వాల్యూ వస్తే క్యూ అనే పాయింట్ వచ్చు. సో పీ తెలుసు, క్యూ తెలుసు కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ చేసేస్తాం. సో డిస్టెన్స్ బిట్వీన్ పీక్యూ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఈజ్ ది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ 8, 5, 7. ఇమేజ్ అడిగాడు. ఇమేజ్ అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చనే. సో మనకి ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, షార్టెడ్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లేదంటే ఇమేజ్ అని ఒకే కాన్సెప్ట్. సో వీటి మీద క్వశ్చన్ మ్యాక్సిమం ఏదో కాన్సెప్ట్ మీద వీటిలో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇమేజ్ కావాలి 8, 5, 7 ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ అంటే అప్పుడు ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ ఉందో దాని ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. సరే ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ కావాలంటే ముందు ఇమేజ్ డైరెక్ట్ కనుక్కోవడం రాదు కాబట్టి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక్కుంటాం. సో ఈ పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఏంటి, ఇది పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాం. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏమవుతుంది, ఏకి పాయింట్కి ఇమేజ్కి మిడ్ పాయింట్ అవుతుంది. పాయింట్కి ఇమేజ్కి, ఎందుకంటే పైకి ఎంత డిస్టెన్స్ ఉందో కింద కూడా అంతే డిస్టెన్స్ కాబట్టి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ అవుతుంది. సో మరి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎలా కనుక్కుంటాం, ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈ లైన్ మీద, సో ఈ లైన్ ఈక్వేషన్ ఇదే కదా. సో ఈక్వల్ టు దీన్ని ఏమనుకుంటాం, లాంబ్డా అనుకుంటే ఆ లైన్ మీద మీకు పారామెట్రిక్ పాయింట్ వస్తుంది, అంటే జనరల్ పాయింట్ వస్తుంది. సో ఆ పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తే అంటే ఆ లైన్ మీద పారామెట్రిక్ పాయింట్ అంటే ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. మరి అదేం తీసుకుంటాం, మనకి ఏదైతే కావాలో ఆ పాయింటే తీసుకుంటాం. సో ఆ పారామెట్రిక్ పాయింట్ ఎం అనుకుంటాం. ఇప్పుడు ఎం తెలుసు, ఏ తెలుసు, రెండు పాయింట్స్ వస్తే అప్పుడు డిఫరెన్స్ చేసేసారనుకోండి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ చేస్తే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. సో పిఎం డిఆర్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ 2 λ + 1 - 8 అంటే ఏమొస్తుంది 2 λ - 7. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, సో 3 λ - 1 - 5 - 6. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ 5 λ 2 - 7, 2 - 7 is -5. సో 5 λ - 5. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ వచ్చేసినాయి. అలాగే నెక్స్ట్ ఈ లైన్ ఏమవుతుంది, ఈ లైన్కి పర్పెండిక్యులర్. మరి ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2, 3, 5. ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2, 3, 5. మరి ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి
వీటన్నిటికి డిఆర్స్కి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి ఆ డాట్ ప్రోడక్ట్ 0 చేసేస్తే మీకు లాంబ్డా వాల్యూ వస్తుంది. ఆ లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఎం అనే పాయింట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇమేజ్ కనుక్కోవచ్చు. అంటే ఎం అంటే ఏంటి, పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చేసింది. ఇప్పుడు ఇమేజ్ ఏంటో తెలియదు కాబట్టి ఆల్ఫా బీటా గామా అనుకుంటే నెక్స్ట్ ఈ పాయింట్కి రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కుంటాం. రెండింటికి ఏం కనుక్కుంటాం, మిడ్ పాయింట్ కనుక్కొని ఈ పాయింట్కి ఈక్వేట్ చేస్తాం. ఇది లాంబ్డా వాల్యూ తెలుసు కాబట్టి మీకు ఎం వాల్యూ వస్తుంది. సో ఎం వాల్యూకి ఈక్వేట్ చేస్తాం. అంటే ఆల్ఫా ప్లస్ 8/2 ఈక్వల్ టు 4, అప్పుడు ఆల్ఫా వాల్యూ వస్తుంది. అలాగే బీటా ప్లస్ 5/2 ఈక్వల్ టు 7/2, అలాగే గామా ప్లస్ 7/2 ఈక్వల్ టు 19/2 చేసేస్తే మీకు ఆల్ఫా బీటా గామా వాల్యూస్ వస్తాయి. అప్పుడు సమ్ కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఇమేజ్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. సో ఇది క్యూ, ఈ లైన్ అనుకోండి, క్యూ అనే పాయింట్. సో క్యూకి ఇమేజ్ పి అనుకుందాం. సో పైకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో కింద కూడా అంతే డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈస్ ద పాయింట్ 2, 5, -1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా కామా బీటా కామా గామా ఈజ్ ఇమేజ్ ఆఫ్ క్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్. నెక్స్ట్ ఆర్బి పాయింట్ 2, 5, -1. అది ఎక్కడ నేను ఇవ్వలేదు, వస్తుంది దీని మీద ఉండొచ్చు, చెక్ చేయండి దీని మీద అవునో కాదో. అంటే ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 0/1 ఎంత 2. సో మిగిలిన కూడా సేమ్ రావాలి. 5 - 3 అంటే ఎంత 2/1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -1 -2/-1. సో అన్ని కూడా 2లే వచ్చినాయి. 2 = 2 కాబట్టి ఈ పాయింట్ అనేది ఈ గివెన్ లైన్ సాటిస్ఫై అయింది కాబట్టి సో ఆ గివెన్ లైన్ మీద ఉంటుంది, ఎక్కడైనా తీసుకోండి. సో ఇక్కడ తీసుకుందాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR కావాలి. సో ఇప్పుడు పైకి ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుందో కింద కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు మరి ఈ లెంత్ ఏమవుతుందో ఈ లెంత్ కూడా అదే అవుతుంది. అంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఆర్పి =RQ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ లెన్స్ ఈక్వల్, ఈ లెంత్ ఈక్వల్. సో సిమెట్రిక్ ట్రయాంగిల్, ఇది ఈ యాంగిల్ 90 degrees, ఈ యాంగిల్ 90 degrees. సో ఇది ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ అంతే డిస్టెన్స్ కాబట్టి యాంగిల్ ఏమవుతుంది, ఇది టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది, టీటానే అవుతుంది. ఎంత పైకి ఎంత డిస్టెన్స్ ఉందో అంతే డిస్టెన్స్లో మీరు కిందకి వచ్చారు కాబట్టి సో ఇక్కడ యాంగిల్ టీటా అయితే ఇక్కడ కూడా యాంగిల్ ఏమవుతుంది, టీటా అవుతుంది. సో మనకి ఈ లెంత్ ఈక్వల్ అయితే ఇందులో మనం ఏం కనుక్కోవచ్చు, క్యూఆర్ కనుక్కోవచ్చు. సో క్యూఆర్ అంటే ఏంటి, 2 పాయింట్స్ కాబట్టి డిస్టెన్స్ కనుక్కుంటాం. సో క్యూఆర్ ఏమవుతుందో ఆర్పి కూడా అదే అవుతుంది కాబట్టి ఆర్పి క్యూఆర్ రెండు కూడా ఈక్వల్ టు √69. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR ఈజ్ లాంబ్డా అయితే సో ఫస్ట్ లాంబ్డా వాల్యూ కనుక్కుందాం. అంటే లాంబ్డా వాల్యూ కావాలంటే ఏంటి, ఏరియా ఆఫ్ ది PQR కావాలి. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలి, చూద్దాం మరి. సో మనకి ఈ సైడ్ √69, ఈ సైడ్ కూడా √69. సో ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే వాటి మధ్యలో యాంగిల్ తెలిసినా కూడా మనం ఏరియా కనుక్కోవచ్చు. సో ఒక ట్రయాంగిల్లో మనకి ట్రయాంగిల్ ఏరియా అంటే ఏంటి, ½ ఇంటూ బేస్ ఇంటూ హైటే కాదు, లేదంటే ఇది కూడా చేయొచ్చు. ఏంటంటే 2 సైడ్స్ తెలిసినాయి అనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ ఈ సైడ్ ఏ, ఈ సైడ్ బి, వాటి మధ్యలో యాంగిల్ టీటా అయితే అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి, ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది సైడ్స్ సైన్ ఆఫ్ యాంగిల్ ఇంక్లూడెడ్ బిట్వీన్ నోన్ సైడ్స్. అంటే ఏ సైడ్స్ అయితే తీసుకున్నామో ఆ సైడ్స్ మధ్యలో యాంగిల్. మరి ఇక్కడ కూడా మీకు ఈ సైడ్ లెంత్ తెలుసు, ఈ సైడ్ లెంత్ తెలుసు. సో ఈ యాంగిల్ కనుక్కుంటే చాలు. సో టీటా వాల్యూ కనుక్కుంటే 2θ వచ్చినట్టే కాబట్టి సో ఈ మొత్తం యాంగిల్ ఎంత, టీటా ప్లస్ టీటా ఎంత 2θ. కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏరియా కావాలంటే ఏంటి, ½ ఇంటూ సో ప్రొడక్ట్ ఆఫ్ ది సైడ్స్ ఏంటి ఆర్క్యూ ఇంటూ నెక్స్ట్ ఏంటి PR. సో ఈ రెండు తెలుసు ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. సో ఈ 2 సైడ్స్ కి మధ్యలో యాంగిల్ ఎంత, టీటా ప్లస్, అది టీటా అయితే ఇది కూడా కింద కూడా టీటా. సో టీటా ప్లస్ టీటా ఎంత, sin 2θ. అంటే ఇందులో మనకి ఇవి అన్ని తెలుసు, కావాల్సింది ఏంటి sin 2θ తెలిస్తే చాలు. సో sin θ కనుక్కున్నా కూడా sin θ cos θ కనుక్కున్నా sin 2θ కనుక్కోవచ్చు. సో sin 2θ అంటే ఏంటి, 2 sin θ cos θ. కాబట్టి ఫస్ట్ sin θనో cos θనో కనుక్కుందాం. అంటే ఈ యాంగిల్ కనుక్కోవడానికి పాసిబుల్ అవుతుందా, ఇది టీటా కదా, కనుక్కోవచ్చు. ఎలా, ఈ లైన్ వెక్టార్ తెలుసు, ఈ 2 పాయింట్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ లైన్ వెక్టార్ రాసేయచ్చు. సో QRBR రాసేయచ్చు.
సో క్యూఆర్డిఆర్స్ అంటే ఏంటి 3 - 2. సో 3 - 2 ఎంత 1. నెక్స్ట్ -3 -5 -8. సో డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఈజ్ 2. సో ఇది సో అప్పుడు ఏంటి వెక్టార్స్లో రాస్తే ఇలా వస్తుంది I -8j + 2k. సో ఈ వెక్టార్ తెలుసు, నెక్స్ట్ ఈ వెక్టార్ తెలుసు. సో రెండు వెక్టార్స్ తెలిసినప్పుడు వాటి మధ్యలో యాంగిల్ టీటా అయితే అప్పుడు కాస్ టీటా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా కాస్ టీటా ఈక్వల్ టు సో ఈ రెండింటికి డాట్ ప్రేట్. సో కాస్ టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది సో టీటా అనేది యాంగిల్ బిట్వీన్ దీస్ దెమ్ అయితే సో ఇదేంటి ఈ లైన్కి ఈ లైన్ ఏ బార్ అనుకుంటే ఈ లైన్ని బి బార్ అనుకుంటే ఏంటి కాస్ టీటా అంటే ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ ఇంటూ మాడ్ బి బార్. కాబట్టి సో ఈ వెక్టార్కి ఈ వెక్టార్కి డాట్ ప్రేట్ బై మాడ్ ఏ మాడ్ బి అంటే మాడ్ ఆఫ్ ఈ వెక్టారు బై మాడ్ ఆఫ్ ఈ వెక్టార్ చేస్తే కాస్ టీటా వాల్యూ వచ్చింది. కాస్ టీటా తెలిస్తే సైన్ టీటా కనుక్కోవచ్చు. సో కాస్ టీటా తెలిస్తే సైన్ టీటా కనుక్కోవచ్చు. టీటా కాస్ అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ 3 ఇదంతా √23. సో అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది రూట్ ఆఫ్ సో హైపోటెన్యూస్ స్క్వేర్ 23 - 3 స్క్వేర్ 9. సో 14 వస్తుంది. కాబట్టి అప్పుడు సైన్ టీటా ఏమవుతుంది సైన్ టీటా అంటే అప్పుడు సైన్ 2 టీటా అంటే ఏంటి 2 sin టీటా కాస్ టీటా 2 sin టీటా అంటే ఎంత √14/√23 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఇంటూ కాస్ టీటా ఎంత 3/√3 హైపోటెన్యూస్ ఎంత √23. సో అప్పుడు ఏంటి సైన్ 2 టీటా వాల్యూ వచ్చు. సో అప్పుడు మనకు హాఫ్ ఇంటూ ఆర్పి అంటే √69 ఇది కూడా √69 రెండు ఈక్వల్ ఆల్రెడీ కనుక్కున్నాం. సో ఇంటూ సైన్ 2 టీటా వాల్యూ ఎంత రాసేస్తే అప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చింది. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చిందని లాంబ్డా అన్నాం. సో ఈక్వల్ టు లాంబ్డా. సో మనకు కావాల్సింది లాంబ్డా స్క్వేర్. సో దీన్ని స్క్వేరింగ్ చేసేస్తే లాంబ్డా స్క్వేర్ చేస్తే సో 81 × 14. సో ఇక్కడ ఏమన్నాడు ఈక్వల్ టు 14k అన్నాడు. ఈక్వల్ టు ఇది 14k అయితే దెన్ వాట్ ఈస్ ద k వాల్యూ సో 14 క్యాన్సిల్. సో k వాల్యూ ఈక్వల్ టు ఎంత 81. k ఈక్వల్ టు 81 అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి లెట్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది వెర్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC. సో ఏ అనే వెర్టెక్స్ ఇచ్చే ట్రయాంగిల్ ABCలో వన్ ఆఫ్ ది వెర్టెక్స్ A 0, 2, ఆల్ఫా. నెక్స్ట్ అదర్ 2 వెర్టెక్సెస్ ఆ లైన్స్ ఆన్ దిస్ లైన్. సో ఒక లైన్ మీద ఈ లైన్ తీసుకుంటే ఈ లైన్ మీద అదర్ 2 వెర్టెక్స్ అంటే B అండ్ C అనేది ఈ లైన్ మీద ఉన్నాయి. సో ఫిగర్ ఇక్కడ ఒకటి గీస్తున్నాను చూడండి. సో B అండ్ C లైన్స్ ఆన్ దిస్ లైన్ ఈ లైన్ ఈక్వేషన్ మీద ఉంటుంది అన్నాడు. సో ఏ అనే పాయింట్ ఏంటి 0, 2, ఆల్ఫా. సో BC అనేది ఈ లైన్ మీద ఉంటుంది. సో ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ లైన్ అనేది డిఆర్స్ ఏంటి లైన్ డిఆర్స్ 5, 2, 3 ఈ లైన్ డిఆర్స్ 5, 2, 3. నెక్స్ట్ ఈ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ సమ్ పాయింట్. సో ఈ లైన్ మీద పాయింట్ తెలుసు ఏంటి -ఆల్ఫా 1, 4. అది ఎక్కడ బీనా సీనా అంటే BC అని కన్ఫర్మ్ చెప్పలేం. ఈ లైన్ మీద ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి లైన్ పాసింగ్ త్రూ -ఆల్ఫా 1, -4. సో ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఈ లైన్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. సపోజ్ తెలియదు కాబట్టి సపోజ్ ఈ పాయింట్ అనుకుందాం ఇంకో పేరు పెడదాం P. సో ఈ పాయింట్ ఏంటి -ఆల్ఫా 1, -4. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC is 21 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC is 21 స్క్వేర్ యూనిట్స్ అండ్ లైన్ సెగ్మెంట్ BC యాజ్ లెంత్. లైన్ సెగ్మెంట్ లెంత్ BC లెంత్ కూడా ఇచ్చాడు. సో BC లెంత్ తెలుసు ఏరియా ఇచ్చాడు. దెన్ ఆల్ఫా స్క్వేర్ వాల్యూ కావాలి. సో ఇక్కడ అన్నోన్ ఉంది ఇక్కడ ఉంది ఆల్ఫా ఇక్కడ కూడా ఉంది. సో ఆల్ఫా వాల్యూ కనుక్కుంటే మనకు వచ్చింది. సరే దీని నుంచి మనం ఒక ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే ఏం పర్పెండిక్యులర్. సో అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మన ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏంటి BC ఇంటూ హైట్ అంటే ఏంటి AM. సో ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు 2√21 ఇచ్చాడు 2. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ √21 కాదు. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ 21 ఇచ్చాడు. నెక్స్ట్ BC లెంత్ కూడా ఇచ్చాడు. సో BC లెంత్ సో హాఫ్ ఇంటూ BC లెంత్ ఎంత 2√21 ఇంటూ AM ఈక్వల్ టు ఏరియా అంతా 21. సో 2 క్యాన్సిల్ ఇక్కడ √21 క్యాన్సిల్. సో ఇక్కడ √21 వస్తుంది అంటే అప్పుడు AM ఈక్వల్ టు ఏంటి AM ఈక్వల్ టు √21 వస్తుంది. సో AM ఈక్వల్ టు √21 వస్తుంది. సో ఇక్కడే ఇబ్బంది పడతారు. ఇక్కడే టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కొద్ది జాగ్రత్త చూసుకోవాలి.
సో మనకు ఆల్ఫా వాల్యూ కావాలి. సో మీరు పుట్టాది పర్పెండిక్యులర్ అంతా కనుక్కొని చేస్తే లెంతీ అవుతుంది. అంటే మన జనరల్గా ఇది పుట్టాది పర్పెండిక్యులర్ లాగా కనుక్కొని చేస్తాం. అంటే పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కున్నాం అనుకోండి, సో అప్పుడు ఏంటి, అప్పుడు డి లైన్ డిఆర్స్ కనుక్కోవచ్చు. ఆల్రెడీ లైన్ డిఆర్స్ తెలుసు, రెండింటికి డాట్ పెట్ 0 చేసాం అనుకోండి ఒక రిలేషన్ వస్తుంది. కాకపోతే ఈ పారామెట్రిక్ పాయింట్ అంటే లాంబ్డా తీసుకుంటారు, ఒక అన్నోన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నోన్ ఉంది. సో 2 అన్నోన్స్ ఉన్నాయి. సో అది డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది ఎక్కువ టైం తీసుకునే టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ అన్నోన్స్ తక్కువ ఉంటే, ఇక్కడ అన్నోన్ లేకపోయి ఉంటే ఆ మెథడే బెస్ట్ అయ్యేది. అంటే అప్పుడు ఏంటి, దీని మీద పారామెట్రిక్ పాయింట్ కనుక్కొని పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కుంటాం. సో అప్పుడు దీని డిఆర్స్ వస్తాయి. నెక్స్ట్ దీని డిఆర్స్ తెలుసు. సో డాట్ పెట్ చేసేస్తే వస్తుంది. కానీ సో ఇక్కడ ఏలో అన్నోన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ పారామెట్రిక్ అన్నోన్ అంటే టైం ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంది. మరి ఇంకా ఎలా కనుక్కుందాం అంటే, నెక్స్ట్ యాంగిల్ టీటా అనుకున్నారనుకోండి, అప్పుడు సైన్ టీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఏఎం. ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏఎం బై హైపోటెన్యూస్ ఏంటి, పిఏ. సో అప్పుడు ఏంటి, ఏఎం ఈక్వల్ టు ఏంటి, పిఏ ఇంటూ సైన్ టీటా. ఏఎం ఈక్వల్ టు పిఏ ఇంటూ సైన్ టీటా. ఏఎం అంటే ఎంత, √21 కదా. సో ఏఎంని ఈ విధంగా కూడా కనుక్కుందాం. అంటే ఇక్కడ √21 వచ్చింది. సో ఏఎంని దీని నుంచి కూడా కనుక్కుందాం. సో పిఏ ఇంటూ సైన్ టీటా. సో నెక్స్ట్ యాంగిల్ని టీటా అనుకుంటే, సో పిఏ ఈ వెక్టార్ పిఏ బార్, నెక్స్ట్ ఈ వెక్టార్ ఏంటి 5y ప్లస్ 2j ప్లస్ 3k. సో ఈ రెండు వెక్టార్స్, పిఏ బార్ ఒక వెక్టారు, నెక్స్ట్ ఇది ఒక వెక్టారు. సో ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, సో మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్, ఇక్కడ మోడ్ పెట్టేసేయండి. సో మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి బార్ అంటే ఏంటి, మోడ్ ఏ ఇంటూ మోడ్ బి ఇంటూ సైన్ టీటా. సో కాబట్టి మోడ్ ఆఫ్ పిఏ, సో మోడ్ ఆఫ్ పిఏ బార్ అంటే ఏంటి, పిఏ ఇంటూ సో మోడ్ ఆఫ్ దిస్ వన్, సో ఏమొస్తుంది, సో 5y ప్లస్ 2j ప్లస్ 3k ఇంటూ సైన్ టీటా. సో మనకి ఏఎం అంటే ఏం కావాలి, పిఏ సైన్ టీటా. అంటే పిఏ సైన్ టీటా అనేది లెఫ్ట్ సైడ్ ఉంచేసుకోండి, దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో అప్పుడు ఏంటి, పిఏ సైన్ టీటా ఈక్వల్ టు దీన్ని ఇటు సైడ్ ఉంచేసేయండి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటి, పిఏ బార్ క్రాస్ 5y ప్లస్ 2j ప్లస్ 3k బై, సో ఈ టర్మ్ అండి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. దీని మోడ్ అంతా √5² ఎంత 25 ప్లస్ 4 ప్లస్ 9. సో ఇప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ మోడ్, సో పిఏ బార్ అంటే ఏంటి, మరి పిఏ బార్ కనుక్కోండి. పిఏ బార్ అంటే ఏ తెలుసు, ఏ అనే పాయింట్ ఏంటి 0 2 ఆల్ఫా, నెక్స్ట్ పి అనే పాయింట్ తెలుసు కాబట్టి పిఏ బార్ కనుక్కోవచ్చు. సో డిఫరెన్స్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్. సో ఇక్కడ ఏంటి, పిఏ సైన్ టీటా అంటే ఏంటి, ఏఎంఏ కదా, కాబట్టి దీని ఆన్సర్ ఎంత, సో ఏఎం. సో ఏఎం అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఏఎం అంటే ఎంత √21. సో ఈక్వల్ టు ఎంత, దీని ఆన్సరు √21. పిఏ ఏఎం అంటే ఇది ఏఎంఏ కదా, సో ఏఎం వాల్యూ ఎంత √21. సో మరి పిఏకి దీనికి క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇదేంటి 25 ప్లస్ ఇదంతా 13, సో 38 అవుతుంది. సో 1/√38. నెక్స్ట్ ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ లైన్ ఏం రాస్తాం, IJK రాస్తాం. ఫస్ట్ లైన్లో IJK రాస్తాం. సెకండ్ లైన్లో పిఏ బార్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. సో 0 - ఆల్ఫా 2 - 1 1, నెక్స్ట్ ఆల్ఫా -4 +4. నెక్స్ట్ ఏంటి, క్రాస్ ఇది. సో 5 2 3 ఈక్వల్ టు ఎంత, √21 ఈ √38 అడిపోతే సో ఇంటూ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని మోడ్ కనుక్కొని, సో డిటర్మినెంట్ కనుక్కొని మోడ్ కనుక్కోండి. సో మోడ్ ఇక్కడ కంప్లీట్గా ఓన్లీ ఒక అన్నోనే ఉంది, ఆల్ఫా ఒకటే ఉంది. సో మోడ్ కనుక్కుంటే ఆల్ఫాలో రిలేషన్ వచ్చేస్తుంది. సో ఆల్ఫాలో రిలేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆల్ఫా వాల్యూ వస్తుంది. సో ఆల్ఫా వాల్యూస్ ఇక్కడ 2 పాసిబుల్ వాల్యూస్ అంటాడు, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఇంటీజర్ అనే వర్డ్ ఇచ్చి ఉంటాడేమో చూడండి. ఇక్కడ ఇచ్చాడు ఆల్ఫా బిలాంగ్స్ టు జెడ్. ఆల్ఫా అనేది ఇంటీజర్ కాబట్టి సో ఓన్లీ 3 మాత్రమే తీసుకోవాలి. చూసుకోండి, 2 ఆన్సర్స్ వచ్చినప్పుడు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చూసుకోండి. చాలామంది ఈ పాయింట్ ఐడెంటిఫై చేయరు. సో కాబట్టి ఓన్లీ ఇంటీజర్ తీసుకుంటాం.
సో ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 9.